పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లుగానే కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఊరేగింపులు, ర్యాలీలు నిషేధించామని చెబుతున్న ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అయితే 4వ తేదీన జరిగే కౌంటింగ్కి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తారనే విషయాన్ని ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ఈ జిల్లాలో చిన్న చిన్న సంఘటనల మినహా పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. అదే రకంగా అదే స్పిరిట్తో కౌంటింగ్ ప్రక్రియకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఏలూరు జిల్లాలో చాలా ప్రశాంతంగా ఎలక్షన్ అనేది జరిగింది. లాస్ట్ జనరల్ ఎలక్షన్ కన్నా ఈ జనరల్ ఎలక్షన్లో మనకు ఓటర్ టర్నౌట్ కూడా పాజిటివ్గా పెరిగింది. ఈవెన్ ఏలూరు అర్బన్లో కూడా మనకు ఓటర్ టర్నౌట్ అనేది పెరిగింది. ఎలక్షన్స్ ఎంత ప్రశాంతంగా మనం జరిపించామో అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టైర్ 3 అరేంజ్మెంట్ అంటే 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఆల్రెడీ అరేంజ్ చేశాము. స్ట్రాంగ్ రూమ్ సంబంధించి కౌంటింగ్ కూడా అదే 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ఉంటుంది. 24/7 సీసీ కెమెరా ద్వారా కూడా కౌంటింగ్ ప్రాసెస్ ఎంటైర్గా మానిటర్ జరుగుతుంది. మనకి 7 కాన్స్టిట్యున్సీకి ఒక కాన్స్టిట్యున్సీకి 14 టేబుల్స్ అని చెప్పి, అసెంబ్లీకి 14, పార్లమెంట్కి 14, మొత్తానికి 28 టేబుల్స్ ఒక హాల్లో పెట్టడం జరుగుతుంది. మినిమం మనకు ఒక 15 నుంచి 20 మినిట్స్ ఈవీఎం కౌంటింగ్కి టైం పడుతుంది. అదే పోస్టల్ బ్యాలెట్కి అయితే 2.5 to 3 hours దాకా మనకు పడుతుంది. సో ఈవీఎం కౌంటింగ్ మినిమం 16 రౌండ్లు జరుగుతుంది, మ్యాక్సిమం 21 రౌండ్లు జరుగుతుంది. మనకు పోలవరం, నూజివీడు కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ 21 రౌండ్స్ జరుగుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 3 o'clock నుంచి 4 o'clock లోపల ఈవీఎం కౌంటింగ్ అనేది మనకు పూర్తి అయిపోతుంది. పోస్టల్ బ్యాలెట్ 5-6 ఆ టైంకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్లో కూడా ఒక మైక్రో అబ్జర్వర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ మానిటర్ చేస్తారు. ప్రతి పార్టీ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో ఆ క్యాండిడేట్ కౌంటింగ్ ఏజెంట్ కూడా అక్కడ చూస్తారు. ప్రతి ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గానే జరుగుతుంది. ఇలా కౌంటింగ్ కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఆల్రెడీ పూర్తి అయిపోయింది. కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా ఏదన్నా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అంటే ఆ ప్రాంతంలో కాకుండా మిగతా ఎక్కడెక్కడ 144 సెక్షన్ కానీ ఎటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు? సో కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఆల్రెడీ 144 సిఆర్పిసి ఆర్డర్స్ జిల్లా మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా కౌంటింగ్ జరిగే ఏరియా ఏది ఉందో అక్కడ డ్రోన్ అలాంటి మరియు ఎక్కువ మంది గ్యాదరింగ్ ఇలాంటిది కూడా లేకుండా ఆల్రెడీ ప్రివెంటివ్ యాక్షన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఫైర్ క్రాకర్స్ సేల్ పర్చేస్ కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాన్ చేసి ఉంచాము. సో ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీస్, ప్రొసెషన్స్ అన్నది చేయడానికి కూడా పర్మిషన్స్ ఆ రోజుల దగ్గర అనేది ఉండదు. సో ఆ విషయం కూడా పొలిటికల్ పార్టీస్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడానికి కొన్ని రోజుకి కావాల్సిన అన్ని చర్యలు కూడా ఆల్రెడీ తీసుకున్నాం. అది ఇలా చూసుకుంటే ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. అదే రకంగా అదే స్పిరిట్తో కౌంటింగ్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాం, అన్ని భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నాం. ఎన్నికలు అయిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఎవరో కూడా బాణాసంచా కూడా కాల్చకుండా ఎటువంటి ఊరేగింపులన్నీ కూడా బ్యాన్ చేసి అన్ని కూడా కట్టుదిట్టంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా అన్ని ఏర్పాట్లు చేసేమని పెట్టుకుంటున్నారు ప్రసన్న వెంకటేష్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్ న్యూస్.